హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నా వీడియో స్పెషల్ ఏంటి అంటే ఊరిలో దొరికే నాటు చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నానండి. తెల్ల చిక్కుడుగాయ అంటారు కదా, చాలా రేర్ అండి ఊర్లలో కూడా దొరకడము. ఈ చిక్కుడుగాయ హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. మనకు మార్కెట్లో దొరికే చిక్కుడుగాయ కంటే ఇది చాలా తక్కువ అనమాట. మార్కెట్లో కూడా ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. ఇది మామూలుగా ఇంటి దగ్గర అయితే పెట్టుకుంటారండి ఊర్లలో. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఇంకా దానికైతే తెంపుకొచ్చినాను అనమాట. ఇంకా ఈ చిక్కుడుకాయ కర్రీ చేద్దామని ఫస్ట్ కర్రీ కోసము పల్లీలు వేయించి అందులో కొంచెం జీలకర్ర నువ్వులు కూడా వేసానండి. ఇంకా అవి వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒలిచిన చిక్కుడుకాయలో వాటర్ పోసి కడిగి పెట్టినానండి పక్కకు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడి అయినాక అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత పొడుగా కట్ చేసిన టమాటాలు కూడా వేసానండి. టమాటాలు చిన్నగా కట్ చేస్తే ఉడికి మరీ మెత్తగా అయిపోతాయి అని చెప్పి టమాటాలు కూడా వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలిపి వేయించినానండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా టమాటాలు మగ్గుతాయని. టమాటాలు మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసానండి. చిక్కుడుకాయ వేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి ఆవిరి మీద. చిక్కుడుకాయ మంచిగా ఉడికిన తర్వాత మనం ఎంత కారం తింటామో చూసి ఇంకా కారం పొడి అయితే వేసుకోవాలండి. మేము కొంచెం ఎక్కువనే తింటాం కారం పొడి కాబట్టి నేను 2 స్పూన్స్ వేసినానండి. మాది ఇంట్లో పట్టించిన కారం కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం స్పైసీగా తింటారని చెప్పి 2 స్పూన్స్ వేసాను. ఇంకా కారం పొడి వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి మంట సిమ్లో పెట్టి. ఉడికిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో చూసి ఇంకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి. చిక్కుడు విత్తనాలు మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, పల్లీల పేస్ట్ వేసి మంచిగా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇది నాటు చిక్కుడుకాయ అయినా కూడా చాలా తొందరగా ఉడుకుతుందండి. కుక్కర్లోనే వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాండీలలో కూడా వేసుకోవచ్చండి. చాలా తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికింది. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకా దింపి వేడి వేడి అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే టేస్ట్ అయితే సూపర్. ఆ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. విలేజ్ స్టైల్ సూపర్ అనమాట. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.